మరొక రకంగా ఉంటుందా అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. తాజాగా నిన్న గుంటూరులో జరిగిన ఘటన. ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే, ఓకే, సాక్షి ఎలాగో ఇలాంటి వార్తల్ని రాస్తుంది, ఫ్రంట్ పేజీలో తీసుకొస్తుంది. కానీ తప్పు జరుగుతున్నా, అక్కడ నేరం జరిగిందని తెలిసిన ఒక మహిళను వివస్త్రం చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి, అది కూడా ఒక 10,000 లంచం ఇవ్వలేదని జరిగిందట. ఇది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. దీని మీద ఎందుకు వార్తలు రాయడానికి భయపడుతున్నారు? ఏదో చిన్న చిన్న వార్తలు చేసి వదిలేస్తున్నారా, రాసి వదిలేస్తున్నారా అనేది ఒకటి. లేదు, ఈ ఇంత దారుణంగా ఒక దుశ్శాసన పర్వంలా నడుస్తున్నా సరే చీమను కుట్టినట్టు కూడా లేదా సంబంధిత శాఖకు కానీ. ఎందుకంటే మొన్న మధ్య ఏదో విషయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి, నా చేతిలో కనుక హోంశాఖ ఉంటే, నా దగ్గర కనుక లా అండ్ ఆర్డర్ నుండి ఉంటే వేరే రకంగా ఉండేదని. మరి ఇలాంటి విషయాలు ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న. వీటంటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడో మారుమూల పల్లెటూరులోనే ఎక్కడో జరిగింది ఘటన అంటే అదొక విషయం. గుంటూరులో జరిగింది నడిబొడ్డున. అది కూడా కనీసం పత్రికలు దీన్ని పెద్దగా హైలైట్ చేసే ఉద్దేశం లేదు, ప్రయత్నం చేయట్లేదు. దీన్ని యాజిటేషన్ చేసింది వైసీపీ, అది కూడా రాయట్లేదు. అంటే ఇక్కడ నేరం చేసిన వాడిని వెనకేసుకొచ్చే ప్రయత్నమా, లేదంటే శాంతి భద్రతల విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అలా ఉందా? అంటే ఆ పర్సన్ చేసిన వాడు గతంలో పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉంటే వాడు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన కోవర్ట్ అని చెప్పి హైలైట్ చేసి ఉండేవాడు. జగన్ తో దిగిన ఫోటో ఉండుంటే అది లేకపోవడం వల్ల కేసు మారిపోతుంది. ఇప్పుడు ఆ మధ్యన ఒక స్కూల్లో చదువుతున్న పిల్లని తీసుకుని ఒక అతను పదే వెళ్తా దొరికాడు, తోటలో పట్టుకున్నారు. ఆ కేసు ఎట్లా వెళ్ళిపోయింది, ఎటుకెళ్ళిపోయింది? ముందే అరెస్ట్ చేస్తుంటే అతను సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కదా. అట్లాగే మహిళలకు సంబంధించిన దాంట్లో ఇది 3వ 4వది ఈ మధ్య కాలం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, పోలీసింగ్ అనేటటువంటిది అంటే మనకి జ్యుడిషియరీ, పోలీస్ ఈ రెండు కనుక నిష్పక్షపాతం వదిలేస్తే, ఇప్పటిదాకా ప్రస్తుతం ధర్మం దేకుతోంది, ఇక అధర్మం పరిగెడుతుంది. ధర్మం దేకడం మానేసింది, ఇప్పుడు ఆ దేకడం కూడా మానేసింది. ఇప్పటిదాకా 4 పాదాల నుంచి 3 పాదాలు, 3 నుంచి 2, 2 నుంచి 1కి వచ్చి ఇప్పటిదాకా దేకుతోంది. అంతే. పాపం ధర్మాన్ని అక్కడ పెట్టి దాని ఎదురుగుండా అధర్మం పరుగులు పెడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది వాళ్ళకి స్వేచ్ఛ. నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నక్సల్కి ఉచ్చబోయించినోడు, తీవ్రవాదుల్ని పరుగులు పెట్టించినటువంటి వాడు. అలాంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులా ఇప్పుడు మనం చూస్తోంది అనేది అర్థం కావట్లేదు. అంటే పార్టీలు మారితే ప్రభుత్వాలు మారుతారు, నాయకులు మారుతారు, కానీ అధికారులు మారరు కదా. అదే అధికారులు కదా, అలా పనిచేసిన అధికారులే కదా. గత 30-40 ఏళ్లలో చూస్తే ప్రభుత్వాలు ఎన్ని మారినా అప్పుడెప్పుడు ఇలాంటి దరిద్రం లేదు, ఇంత దరిద్రం లేదు. అదే కదా. అప్పట్లో ఏదో చీడ పుడుతోంది అనగానే మీడియా అటాక్ ఇచ్చేది, పోలీసు సెటరైట్ అయ్యేవాళ్ళు, రాజకీయ నాయకులు సెటరైట్ అయ్యేవాళ్ళు. నాకు చాలా ఆవేదన కలిగించే అంశం ఏంటంటే, మనం జర్నలిజం ఫీల్డ్లోనే కళ్ళ ఎదురుగుండా చూసాం. ఒక తప్పు జరుగుతుందని మన చేత వార్త రాయకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేసిన వాళ్ళని చూసాం. అయినా సరే మనం తెగించి రాసినప్పుడు పోలీస్ యాక్షన్ తీసుకున్నది చూసాం. ఇవాళ ఇంకోటి, ప్రభుత్వం కూడా తప్పు జరిగింది అన్నప్పుడు తమ వాళ్ళని వెనకేసుకురాకుండా చర్య తీసుకునేటటువంటి చూసాం. ఇప్పుడు అయిపోయినాయి. అసలు మీడియా కానీ జనం ఏమనుకుంటారు అనే ఫీలింగ్ చచ్చిపోయింది. జనం ఏమనుకోవాలో మేము డిసైడ్ చేస్తాం. ఏం జరిగినా సరే మేము ఎలా చెప్తే అట్లా పోలీసు నడవాలి, అంతే. ఈ కేసులో చూస్తే అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే, ఆ అమ్మాయిని ముందు ఫస్ట్ కొట్టారట. దేనికి? ఈ డబ్బులు అడిగారా లేదా మనకు వదిలేసి. కానీ అబ్బాయి భర్త ఈ దీని గురించి, పంపు గురించి అడగడానికి వెళ్ళినప్పుడు కొట్టారు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నేను చూసిన ఆ సిరీస్ ఆఫ్ ఇది చూస్తే, వెళ్తే పోలీసులు వాళ్ళని పిలిస్తే ఎవడు మమ్మల్ని ఇక్కడ ఏం చేయలేడని చెప్పేసి పోలీసులు ఎదురుగుండా అతను చెప్పాడు. వాళ్ళ మీద కూడా దాడి జరిగినట్టు అదే అయ్యింది. ఆ తర్వాత అయిపోయాక కంప్లైంట్ ఇచ్చినందుకు గాను వచ్చి కొట్టారు. కంప్లైంట్ ఇచ్చి వస్తుండగా కొట్టారు. ఆ కొట్టిన విషయం మీద రక్తపు గాయాలతో ఆ మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, నువ్వు వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి, మామూలుగా అట్లాంటప్పుడు ఏమనాలి, వెంటనే పోలీసులు తీసుకెళ్తారు. ముందు ఒక పక్కన వాళ్ళని అరెస్ట్ చేస్తారు, రెండో పక్కన వీళ్ళు వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడికో లీగల్ కేసు కడతారు. నువ్వు వెళ్ళి ఆసుపత్రిలో చూపించుకుని ఆ మెడికో లీగల్ రిపోర్ట్ పట్టురా, అప్పుడు చూస్తామన్నారట. రాత్రి 1 గంటకి
దాకా ఆమె అక్కడ కూర్చుని భర్త ఆమె అక్కడ కూర్చుని ఆ కాగితాలు తీసుకుని రాత్రి 2 గంటలకు వస్తే ఇప్పుడు 2 గంట అయింది కదా, రేపు పొద్దున్న చూద్దాంలే బొమ్మన్నారు. అవి తెచ్చినా సరే తెచ్చినా సరే పొద్దున్నలోపు మళ్ళీ వార్నింగ్లు ఇక్కడ, అవును. నువ్వేం పీక్కుంటావు పీక్కోపో, మమ్మల్ని ఎవడేం చేయలేడని. ఇక్కడతో అయిపోయిందా? ఈమె మళ్ళీ వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నాను మీరు ఒకసారి అని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి చెప్పిందట మాధవి. చెబితే పోలీసులు సరేనమ్మని ఎమ్మెల్యేకి చెప్పారు. ఎమ్మెల్యే మాట కూడా లెక్క చేయలేదు వీళ్ళు తర్వాత పోలీసులు, అయినా అరెస్ట్ చేయలేదు. ఇది ఎవరు చెప్పారు? జనసేనకు సంబంధించి ఒక మహిళల టీమును పంపించారు. ఆవిడ రమాదేవి అని హాస్పిటల్ ఒకటి ఉంటుంది గుంటూరులో, ఆ హాస్పిటల్ ఓనర్ తల్లి, ఆమె కూడా కమిటీ మెంబర్గా ఉంది వెళ్ళిన వాళ్ళు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఫేస్బుక్లో ఏం జరిగింది అన్నటువంటి, ఎమ్మెల్యే తప్పేమి లేదని చెప్తూ పోలీసులు తప్పు చేశారు, పోలీసులే ఇందులో నెగ్లిజెంట్గా ఉన్నారు అన్నట్టు. ఎమ్మెల్యే ఢిల్లీ వెళ్ళింది, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చూస్తే ఈ లోపు జరిగింది అనేది. బట్ అక్కడ పాపం తప్పదు, కూటమి కాబట్టి కవర్ చేయాలి. కానీ ఎమ్మెల్యే చెప్పినా కూడా వినని స్థాయికి పోలీసులు వచ్చినట్టు, ఎమ్మెల్యే కంటే ఆ మూర్తి పెద్దోడా గొప్పోడా? లేదా ఎమ్మెల్యే ఈ బాధితులు ఎదురుగుండా చెప్పి ఆ తర్వాత వదిలేసిందే? లేదా ఎందుకనే ఆమె వెంటనే అసలు నగ్నంగా నడి రోడ్డు మీద మహిళ నుంచోబెట్టారంటే పరిగెత్తుకుంటూ పోవాలి కదా. వాస్తవంగా అట్లా చేసిన కొట్టి చంపేయాలి. నడి రోడ్డు మీద మహిళని నగ్నంగా నుంచోబెట్టి ఆవిడ టాయిలెట్ రోడ్డు మీద పోసే స్థాయి దాకా 10 నిమిషాల పాటు నిలబెట్టారంటే అసలు మనం సభ్య సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా అర్థం కావట్లేదు నాకు. ఇంత రాక్షసత్వం ఇదే వైసీపీ వాడు ఎవడన్నా చేస్తుంటే 1 నెల 2 నెలల పాటు సీరియల్ వచ్చిండేది. ఇది వీళ్ళు వచ్చేటప్పటికి అయిపోయినారు. ఇప్పుడు వాడెవడో అమ్మాయిని వేధించాడని చెప్పి కొట్టాము అన్నారు, ఇది రోడ్డు మీద కొట్టాము అన్నారు. మరి ఇతన్ని వెంటనే తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయడం ఏంటి? ఇతను కదా రోడ్డు మీద నడిపించాల్సింది. వైసీపీ వాడు ఎవడి మీద అన్న ఆరోపణ రాగానే రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఇదివరకు మేము చూసాం పోలీస్ ఆఫీసర్లు రౌడీజాన్ని కంట్రోల్ చేయడానికి రౌడీల్ని నడి రోడ్డు మీద బట్టలు కడ్రాయర్ మీద నుంచోబెట్టి కొట్టిని చూసాం. అప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా చేశారు. ఇవాళ రోజున పార్టీ మనవాడైతేనేమో సైలెంట్గా తీసుకెళ్ళాలి, అది కూడా రేపో మాపో బెయిల్ వచ్చేటటువంటి సెక్షన్స్ పెట్టాలి. మనవాడు కాకపోతే మాత్రం ఇక అసలు పుంకాలు స్టోరీలు డిబేట్లు నడపాలి. ఈ స్థితికి జర్నలిజం దిగజారిపోయింది. అంటే ఒక వ్యవస్థ కొలాప్స్ అవుతుంటే ఇప్పుడు మనం ఇది మాట్లాడతాం అది మాట్లాడతాం వాళ్ళు చేసినా కూడా. కానీ మనలకి మాత్రం ఇట్లాగ ఎవడన్నా నిష్పక్షపాతంగా మాట్లాడారా వాళ్ళకి ఏదో ఒక ముద్ర వేసేయాలి. ఆ విధంగా ముద్ర వేసేయడం ద్వారా విశ్వసనీయతను చంపేయాలి. ఇది ఒక ఆట నడుస్తుంది, జూదం నడుస్తుంది. ఈ జూదంలో బలిపశువులు అవుతుంది ప్రజలు, ఆడుకుంటున్నటువంటి వాళ్ళు ఇద్దరు. అది ఇక్కడ పాయింట్. కానీ ఒక రకంగా ఇది చాలా దారుణం. మీరు అన్నట్టు ఇలాంటి ఘటనలు ఈ మధ్యన ఎక్కువైపోయినాయి. అంటే ఎక్కడ ప్రాబ్లం? పోలీస్ శాఖ పనితీరునే ఎప్పుడు మనం తప్పుపట్టాలా? లా అండ్ ఆర్డర్ బాబు గారి దగ్గర ఉంది, ముఖ్యమంత్రి గారి చేతిలో. హోమ్ మినిస్టర్గా ఒక మంత్రి గారు ఉన్నారు. అవి సక్రమంగా పనిచేస్తున్నాయని అనుకోవాలా, పనిచేయట్లేదా? లేదు టీడీపీ ట్యాగ్ ఉంటేనో, మేము తెలుగుదేశం పార్టీయో, మేము పసుపు అనే ఒక ముద్ర ఉంటే వాళ్ళు ఏం చేసినా పట్టించుకోరా? అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడూ చెయ్యని తప్పు ఈసారి చేశారు. ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన మీటింగ్లో అనౌన్స్ చేసిందేంటి, మన వాళ్ళు ఉంటారు పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. దానికి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఆయన అచ్చెన్నాయుడు, పచ్చ బిళ్ళ వస్తే పని చేయాలి అన్నట్టు. ఆ తర్వాత ఇన్ని రివ్యూలు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారు పేపర్లో క్లిప్పింగ్ వచ్చిందంటే దాని మీద రివ్యూ జరిగి ఉండేది, దానికి సంబంధించిన రిపోర్ట్ ఆయన దగ్గర ఉండేది, యాక్షన్ ఉండేది, కఠినంగా ఉండేది. ఇప్పుడు ఏమవుతోంది? ఇప్పుడు అసలు అలాంటిది ఉందా? బేసిక్గా ఇవాళ ఏమైపోయిందంటే పొలిటికల్ పోలీసింగ్ వైపుకి స్వయంగా చంద్రబాబు గారు అలౌ చేశారు. ఫస్ట్ టైం జరిగింది. ఈవెన్ 14-19లో కూడా ఇంత దారుణంగా లేదు. 14-19లో బిగిన్ అయింది, కానీ ఇంత దారుణంగా లేదు. అంతకుముందు 99కి ముందు 2004కు ముందు చంద్రబాబు అయితే అసలు నాట్ అలౌ. అప్పుడు ఈవెన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉచ్చబోసుకునేవాళ్ళు. ఎందుకంటే ఎవడన్నా ఒక కార్యకర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని తెలిస్తే ఎమ్మెల్యేకి తెలిసేది కాదు, ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిసేది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎమ్మెల్యేకి ఫోన్ వచ్చేది, పార్టీ నగరాధ్యక్షుడికి ఫోన్ వచ్చేది, ఎందుకు వెళ్ళాడు మనోడు అసలు స్టేషన్కి అని చెప్పేసి. వెంటనే వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి నేను ప్రత్యక్షంగా చూశాను.
ఆ నగరాధ్యక్షులతో అనేక సార్లు నేను ఇంటర్వ్యూలు కూడా చెప్పాను. అడుసుపల్లి జయప్రకాష్ ఉండేవాడు విజయవాడ సిటీ ప్రెసిడెంట్. ఎన్నో సార్లు ఎమ్మెల్యేలుగా ఇది అక్కడ కార్పొరేటర్లుగా రౌడీ షీటర్లని ఇచ్చారు టికెట్. వాళ్ళకు కూడా గత్యంతరం లేక ఇస్తున్నాం, మీరు ఏదైనా తప్పు చేస్తే ఊరుకొని స్టేషన్కి వెళ్ళడానికి వీల్లేదంటే చివరికి వీళ్లే తన్నులు తిని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడేవాడు. ఏది టీడీపీ కార్పొరేటర్లే తన్నులు తిని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడేవాడు. ఎందుకు అంటే బాబు గారి దగ్గరికి వెళ్ళి వేరేగా వెళ్ళిపోతుంది ఆయనకి రిపోర్ట్ అనేసి, అంత భయం ఉండేది. సొంత కార్యకర్త తప్పు చేయడానికి భయపడేవాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదన్నా మా తరపున అని చెప్పడానికి భయపడేవాడు. అలాంటి స్టేజీ నుంచి 2014లో ఒక మార్పు వచ్చింది. ఏంటంటే మనవాళ్ళని చూసి చూడనట్టు వదిలేయండి అనేది. ఇప్పుడు వచ్చేటప్పటికి మనోళ్ళు చెప్పినట్టు వినండి అనే స్టేజ్ వచ్చి ఇప్పుడు ఏంటయ్యా అంటే నేను ఇది 2000 ఆ టైంలో 2001 నుంచి 2004 దాకా నేను జెమిని రిపోర్టర్గా చేశాను. ఆ రోజుల్లో నేను చింతలపూడి దగ్గర అనుకుంటా చూసా ఫస్ట్ టైం. అంటే అప్పుడు రాష్ట్రంలో అంతా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది. చింతలపూడి దగ్గర అప్పుడు కోటగిరి ఆయన విజయధర్రావు ఆయన ఉండేవారు. ఆయన మనుషులు ఎవరో నేను ఆ రోజున పోలవరం వైపు నుంచి ఏదో స్టోరీ చేసుకుని వస్తా ఉంటే బస్సులో, అప్పుడంతా ఎర్ర బస్సుల్లో రావడమే కదా, ఆ బస్సులో వస్తుంటే పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ నడుస్తుంది. నా మీద అత్యాచారం జరిగితే కేసు పెట్టమంటే పెట్టరా, వ్యభిచారం కేసు పెడతారా, నన్నే బెదిరిస్తారా అని చెప్పేసి ఒక మహిళ గొడవ చేస్తారు. ఏంటని అమ్మాయిది ఇంటర్వ్యూ తీసుకుంటే ఇక్కడ అసలు పోలీస్ స్టేషన్ దగ్గర అదిగో ఆ ముగ్గురు చూడండి, వాళ్ళ ముగ్గురు టీడీపీ వాళ్ళు ఏ కేసు పెట్టమంటే అది పెడతారు, నా మీద ఈ దరిద్రుడు అత్యాచారం చేస్తేనన్నా ఊరంతా తెలుసు, కేసు పెట్టమంటే ఇట్లా పెట్టలేదు అని చెప్పింది. ఈ వార్త నేను అక్కడి నుంచి వచ్చి అప్పుడేంటి క్యాసెట్లు హైదరాబాద్ అది రెండో రోజున అది టెలికాస్ట్ అయిన వెంటనే యాక్షన్ అవుతుంది. ఆయన పిలిచి కూడా క్లాస్ పీకినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ వార్తలు కూడా దాచేస్తున్నారు కదా, రాయట్లేదు కదా, అది కదా. రాయడం ఒక ఎత్తు, రివర్స్ దాడి చేయడం ఒక ఎత్తు, ఎదురు దాడి చేయడం ఒక ఎత్తు. ఇందులో 2 రోజుల తర్వాత కేసు కట్టారు అంటే అంతకంటే రాక్షసత్వం మరొకట్లేదు. అసలు నాకు అన్నిటికంటే భయం వేస్తున్నది ఏంటంటే ఒక మహిళని నడి రోడ్డు మీద అట్లా నిలబెట్టిన అంశాన్ని ఒక సాధారణ సగటు సంఘటనగా చూడటం అనేటటువంటి, అదే కదా అసలు వాడు మనిషా పశువు అనేటటువంటిది, ఆ నాయకుడు అనేటటువంటి వాడు. ఇంకోటి అసలు ఇప్పుడు ఎట్లా ఉంది దీంట్లో మనం పోలీసింగ్ ఒక్కటే చూస్తున్నాం, ఓవరాల్ వ్యవస్థ పంపుకి అతనికి ఏంటి సంబంధం? అసలు 10,000 లంచం ఇతను ఎందుకు అడిగాడు? పంపు ఏదో వేశారు, ఈవిడ మోటార్ పెట్టుకుంది, ఎప్పటి నుంచినో ఉంది, ఇప్పుడు కొత్తగా వేసాక కూడా ఉంది. నువ్వు అట్లా మోటార్ పెట్టుకోవాలంటే డబ్బులు దాకియాలి. అంటే ఏంటి, ఏరియాలు వీళ్ళు దత్తత తీసేసుకున్నారా, కొనేసుకున్నారు. అంటే ఆ ఏరియా నాయకుడు చెప్పినట్టు ఆ ఏరియాలో జనానికి రేపు మంచినీళ్ళు ఉండాలో లేదో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట. అదొక దందా ఒక రకంగా. అది అంటే ఓవరాల్ గా వ్యవస్థలన్నీ కూడా అధికారంలో ఉన్నోడికి ఏది అధికారంలో ఉన్నోడికి కార్యకర్తలాగా పనిచేయాలి, వాడు చెప్పినట్టే నడవాలి అనే సిస్టమ్ బిగిన్ అయితే ఇది రాక్షసత్వం. నాట్ ఓన్లీ వీళ్ళే కాదు, ఇప్పుడు రేపు పొద్దున ఇది చూశాక ఇలాంటి ఎక్స్ట్రీమ్ పవర్స్ లేకపోతే రేపు పొద్దున వైసీపీ వాడు జగన్ మీద ఏదో తిరుగుతాడు, వైసీపీ పొరపాటు అధికారంలోకి వచ్చిందంటే అప్పుడు వాళ్ళు బిగిన్ చేస్తారు. అంటే ఇక మనిషికి మనకెవరికి సెక్యూరిటీ ఉండదు అనమాట. మనం అధికారంలో ఉన్న దగ్గరికి వెళ్ళి వాడికి బానిసల్లాగా బ్రతకాలన్నమాట. వాడు పెడితే తినాలా, లేకపోతే మన తిండిని కూడా వాళ్ళు లాక్కుంటాడు అనమాట. ఈ స్టేజ్కి తెచ్చేసాం. ఇప్పుడు ఆటవిక రాజ్యం వైపు తీసుకెళ్తున్నాం. ఆటవిక రాజ్యంలో ఉంటది ఇది, నువ్వు పెళ్లి చేసుకున్నా సరే నాయకుడికి సంబంధించినటువంటి అమ్మాయి కిందనే లెక్క అని చెప్పి అట్లా ఇక్కడ వ్యవస్థ. కానీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కూడా? ఎందుకంటే ఇది తెలియకుండా ఉంటది అని అనుకుంటే ఏం చెప్పలేము, తెలిసే ఉంటది. కానీ ఎందుకు పార్టీ తరపున యాక్షన్ లేదు? బాబు గారు పార్టీ తరపున యాక్షన్ తీసుకున్నారు, తర్వాత కేసు కూడా పెట్టమని అదే, అందులో మొహమాటం ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించాడంటే అది ఆయన్నే చెప్పాలి. అదేమంటే సంబంధం లేదు కదా, కొన్ని ల్యాండ్ ఆర్డర్ ఇష్యూల్లో అయితేనే స్పందిస్తారు ఆయన, కొన్నిట్లో స్పందించరు ఆయన. సాయి కృష్ణ ఉదంతంలో ఎందుకు స్పందించారో తెలియదు. కొన్ని స్పందించి ఏం చెప్పారంటే అతని చంపి తగలబెట్టడంలో తప్పేం లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇతన్ని బతికించడంలో తప్పేం లేదని చెప్తారని తెలియదు. కానీ ఇక్కడ మహిళ కదా, మహిళ తరపున మాట్లాడే వాళ్ళు చెప్పాను కదా, ఇది వైసీపీ అయి ఉంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగుతా ఉపన్యాసం ఇచ్చేవాడు, మనం ఎక్కడ బతుకుతున్నాం అసలు అని చెప్పేసి. అదే కదా, రైట్. చూద్దాం. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజంగా మహిళలు అయితే అడుగుతున్నది ఒకటే, రక్షణ లేదా మాకు అనేది. నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళలందరూ ఆందోళన చేశారు. ఓకే, అతని మీద యాక్షన్ ఎంత తీసుకున్నారు ఏంటనేది, కానీ ఇటువంటి రిపీట్ కాకుండా చూడడంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.